హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా, ఏమైనా ట్రిప్స్కి వెళ్ళాలన్నా మనకి ఫస్ట్ గుర్తు వచ్చే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రైల్వేస్. మన చిన్నప్పటి నుండి ఈ ట్రైన్స్తో మనకి ఎన్నో మెమరీస్ ఉంటాయి. అంతేకాకుండా ట్రైన్ జర్నీ మనకి కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ అఫోర్డబుల్ కూడా. సో మనం ట్రైన్ జర్నీ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. మనం ఓవర్ ద ఇయర్స్ చూసుకుంటే ట్రైన్ కోచ్ కలర్స్ మెరూన్ ఉండేవి అండ్ దాని తర్వాత బ్లూ కలర్. ఈ బ్లూ కలర్ కోచెస్ చాలా మందికి ఫేవరెట్ అండ్ ప్రజెంట్ ఆ బ్లూ కోచెస్ అప్గ్రేడ్ తర్వాత ఎల్లో కలర్కి కూడా మార్చారు. మీరు ప్రజెంట్ చూసుకుంటే ఎల్లో కలర్ కోచెస్తో పాటు రెడ్ కలర్ కోచెస్ సర్క్యులేషన్లో ఉన్నాయి అండ్ ఎల్లో కలర్ కోచెస్ని ఈ రెడ్ కలర్ కోచెస్తో అప్గ్రేడ్ చేస్తున్నారు. అసలు ఏంటి ఈ ఎల్లో అండ్ రెడ్ కోచెస్ అండ్ ఎందుకు అప్గ్రేడ్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఇన్ని డేస్ నుంచి చూస్తున్న బ్లూ ఆర్ ఎల్లో కోచెస్ని ఐసీఎఫ్ కోచెస్ అంటారు, అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ చేసే కోచెస్. అలాగే రెడ్ కలర్ కోచెస్ని ఎల్హెచ్పి కోచెస్ అంటారు. ఎల్హెచ్పి అంటే లింక్ హోఫ్మ్యాన్ బుష్ కోచెస్. ఇవి న్యూ జనరేషన్ కోచెస్ అండ్ జర్మనీకి చెందిన లింక్ హోఫ్మ్యాన్ బుష్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ప్రజెంట్ ఇండియన్ రైల్వేస్లో ఐసీఎఫ్ నుంచి ఎల్హెచ్బి కోచెస్కి ఎందుకు అప్గ్రేడ్ చేస్తున్నారని చూసుకుంటే, ఎల్హెచ్బి కోచెస్ ఉన్న సుపీరియర్ సేఫ్టీ, ప్యాసింజర్ కంఫర్ట్ అండ్ హై స్పీడ్ క్యాపబిలిటీస్ వల్ల ఐసీఎఫ్ నుంచి ఎల్హెచ్బి కోచెస్కి అప్గ్రేడ్ చేస్తున్నారు. ఎల్హెచ్బి కోచెస్ అడ్వాంటేజెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, సేఫ్టీ. ఇండియన్ రైల్వేస్ ఫస్ట్ ప్రియారిటీ ప్యాసింజర్ సేఫ్టీ ఇవ్వడం. ఐసీఎఫ్ కోచెస్ అయినా ఎల్హెచ్బి కోచెస్ అయినా ఫస్ట్ చూసేది ప్యాసింజర్ సేఫ్టీ. కంపారిజన్లో ఎల్హెచ్బి కోచెస్ చూసుకుంటే ఈ కోచెస్ డిజైన్ వల్ల ఎప్పుడైనా ట్రైన్ కొలిజన్ జరిగినప్పుడు కోచెస్ ఫ్లిప్ అవ్వడం లేదా ఒక కోచ్ పైన ఇంకో కోచ్ ఎక్కడం వంటి ఇన్సిడెంట్స్ ప్రివెంట్ చేస్తాయి. తద్వారా ప్యాసింజర్ సేఫ్టీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్, ప్యాసింజర్స్ కంఫర్ట్. ఎల్హెచ్బి కోచెస్లో ఎన్హాన్స్డ్ ప్యాసింజర్ కంఫర్ట్ ఉంది. ఎల్హెచ్బి కోచెస్లో ఉన్న ఇంప్రూవ్డ్ సస్పెన్షన్ సిస్టమ్ మనకి కంఫర్టబుల్ జర్నీ ఇస్తుంది అండ్ క్యాబిన్లో నాయిస్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డిజైన్. ఎల్హెచ్బి కోచెస్ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ అల్యూమినియం మెటీరియల్తో చేస్తారు. దీనివల్ల కోచెస్ లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ చాలా కాలం డ్యూరబుల్గా కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇంటీరియర్ డిజైన్ చూసుకుంటే వీటిలో ఉన్న వైడ్ విండోస్ నుంచి బయట ఉన్న సీనరీ బాగా కనిపిస్తుంది అండ్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ ఎల్హెచ్బి కోచెస్ మనకి హై స్పీడ్ కోసం డిజైన్ చేశారు. ఎల్హెచ్బి కోచెస్ ఆల్మోస్ట్ 160 km/h స్పీడ్ వరకు ఆపరేట్ చేయొచ్చు. సో ఇండియన్ రైల్వేస్లో ఐసీఎఫ్ కోచెస్ని ఎల్హెచ్బి కోచెస్కి అప్గ్రేడ్ చేస్తున్నారు. ఇండియన్ రైల్వేస్ ఇనిషియల్గా ఈ ఎల్హెచ్బి కోచెస్ని జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. బట్ ప్రజెంట్ ఇండియన్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీస్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కపుర్తలా, చెన్నై, రాయ్బరేలీలో ఉన్నాయి. ఇండియన్ రైల్వేస్లో ఏ కోచెస్ మీకు ఫేవరెటో కమెంట్లో మెన్షన్ చేయండి. నాకు పర్సనల్గా బ్లూ కలర్ కోచ్ అండ్ ప్రజెంట్ వస్తున్న రెడ్ ఎల్హెచ్బి కోచ్ ఫేవరెట్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు ఇంకా రావాలని కోరుకున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం, మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.